హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి పామాయిల్ బిట్ అయితే సేల్కి తీసుకురావడం జరిగిందండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 5 ఎకరాల 40 సెంట్లు అనమాట. కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. సాయిల్ చూడండి, నెంబర్ 1 సాయిల్ అనమాట. సాయిల్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బిట్టు మొత్తం 5 ఎకరాల 40 సెంట్లు అండి. కంప్లీట్గా ఈ విధంగా పామాయిల్ మొక్కలు అయితే వేయడం జరిగిందనమాట. ఈ మొక్కల వయసు సంవత్సరం 4 నెలలండి. ఒక సంవత్సరం దాటి 4 నెలలు అయితే అయిందని రైతు చెప్పడం జరిగింది. సాయిల్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకే లెవెల్గా ఉందండి బిట్టు. ఎక్కడ కూడా ఎత్తు పల్లాలు అనేవి లేవన్నమాట. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ప్రతి చెట్టుకి రౌండ్గా పళ్ళాలు చేసి వాటి ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారు. స్క్రీన్ పైన మీకైతే సాయిల్ చూపించడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెంబర్ 1 సాయిల్ అనే మెత్తటి నేల అనమాట. పామాయిల్ అనే కాదు, ఏ పంటనే బ్రహ్మాండంగా వస్తుంది. మంచి సాయిల్ అండి సాయిల్ పరంగా. ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క బోర్ నుంచి 1.5 అంగుళాల టైట్ వాటర్ అయితే వస్తుందండి. 2 బోర్ల మీద 3 అంగుళాల వాటర్ అయితే వస్తాయన్నమాట. ఈ 5 ఎకరాల 40 సెంట్లకి 3 అంగుళాల వాటర్ సఫిషియెంట్గా సరిపోతుందండి. ఆ 2 బోర్లలో ఇదొక బోర్ అనమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకొక బోర్ ఉంది కదా, ఆ బోరు మరియు రోడ్ కనెక్టివిటీ చాలా బాగుందని చెప్పాను. అది కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ బిట్కి చుట్టూ కూడాను 5 వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. చూడండి, తోట అయితే చాలా చాలా నీట్గా ఉందన్నమాట. ఇక ఈ బిట్టున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ తిరువూరు అండి. తిరువూరుకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇక రేటు విషయానికి వస్తే రైతు చెప్తున్న ధర వచ్చేసరికి ఒక ఎకరానికి గాను 40 లక్షలు అయితే చెప్పడం జరిగిందండి. అది కూడా నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పారనమాట. గ్రౌండ్ నుంచి ఈ విధంగా మొత్తం కంప్లీట్గా పైప్ లైన్ అయితే వేసారండి. డ్రిప్పుల ద్వారా అయితే వాటర్ అందిస్తూ ఉన్నారనమాట. ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి సుమారుగా ఒక 70 నుంచి 72, 73 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు అనమాట. ఇటు నూజివీడు నుంచి చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 40 కిలోమీటర్ల లోపు ఉండే ఛాన్స్ అయితే ఉందండి. మైలవరం నుంచి సుమారుగా ఒక 35 కిలోమీటర్లు అయితే ఉండవచ్చు అనమాట. ఇటు తెలంగాణ ఖమ్మం డిస్టిక్ నుంచి చూసుకున్నట్లయితే ఖమ్మం నుంచి ఒక 60 కిలోమీటర్లు 65 కిలోమీటర్ వరకు వచ్చే అవకాశం ఉందండి. ఈ బిట్లో ఉన్నటువంటి ఇది షెడ్ అనమాట. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కాసేపు ఉండడానికి అయితే పనిచేస్తుంది, బాగుంటుందండి. ఇది వచ్చేసరికి మరొక బోర్ అండి. స్టార్టింగ్లో ఒక బోర్ చూసాం, ఇప్పుడు ఎండింగ్లో ఇంకో బోర్ చూసామండి. మొత్తం 2 బోర్లు 3 అంగుళాల వాటర్ కంఫర్టబుల్గా ప్రస్తుతానికి సరిపోతున్నాయండి. ఈ బిట్టు కూడా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి నేషనల్ హైవే విజయవాడ నుంచి తిరువూరు వచ్చేటువంటి నేషనల్ హైవేకి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉన్నటువంటి బిట్ అనమాట. ఇదే నేషనల్ హైవే మీద 80 లక్షలు ₹1,00,00,000 బ్యారెల్ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఆ నేషనల్ హైవేకి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలోనే ఈ బిట్ అయితే ఉంటుంది. మంచి రోడ్ కనెక్టివిటీ ఉందండి. ఆ నేషనల్ హైవే నుంచి సుమారుగా 50 మీటర్లు కూడా 30 ఫీట్ ఎవో ఉంటుందండి రోడ్డు. ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది అనమాట. మంచి లొకేషన్లో ఉందండి బిట్టు. చూడండి, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్స్ అనమాట. ఇవి చుట్టూ ఫెన్సింగ్, గేటు, షెడ్. బిట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఈ మట్టి రోడ్డు మరియు నేషనల్ హైవే కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మట్టి రోడ్డు ఉంటుందండి. రాత్రి ఫుల్ బీభత్సమైన వర్షం అయితే పడింది, అయినా సరే చూడండి రోడ్డు చాలా నీట్గా ఉంది. చైన్ అయినా రోడ్డు అయినా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఇప్పుడు ఆ బస్సు వెళ్తుంది కదా, అదే నేషనల్ హైవే అండి. ఆ నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక 50 మీటర్లు. బిట్ అయితే చాలా బాగుంటుందండి. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి నా నెంబర్ను సంప్రదించగలరు. నా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నేషనల్ హైవే అండి. ఈ నేషనల్ హైవేకి జస్ట్ 50 మీటర్ల దూరంలో బిట్ అయితే ఉంది.